ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం నేపథ్యంలో తిరుపతి బీజేపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించుకున్నారు. తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచు శ్రీనివాసులు మాట్లాడుతూ సిపి రాధాకృష్ణన్ గెలుపొందడం పట్ల పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఉత్సవాలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాక జాతీయ భావన దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్ప మిషన్ 2047 వికసిత్ భారత్ అలాగే భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అడుగులు వేస్తున్న సందర్భంలో ఇది కీలకమైన విజయమని తెలియజేశారు. అలాగే రాధాకృష్ణన్ గెలుపు దేశ అభివృద్ధికి సహాయంగా ప్రగతికి దోహదపడుతుందని మా పార్టీ నమ్మకమని తెలిపారు. ఎన్డీఏ కూటమి పార్లమెంట్ సభ్యులే కాకుండా విపక్ష స్వతంత్రులు కూడా ఆయనకు మద్దతు పలికారని తెలిపారు. ఇంతకుముందు ప్రకటించిన జీఏఎన్టీ సవరణలపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని సామంచు శ్రీనివాసులు పేర్కొన్నారు. అలాగే సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై భారత్కు గర్వకారణమని తెలిపారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే ఇంత భారీ మెజారిటీ సాధించడానికి ప్రధాన కారణమని, జీఎస్టీ సంస్కరణ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా పాలసీలపై ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించడం ప్రజలకు గొప్ప ఉపశమనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారి యొక్క అత్యధిక మెజారిటీతో సాధించినటువంటి గెలుపును బీజేపీ కార్యకర్తలందరూ కూడా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ జాతీయ భావాలు కలిగి దేశభక్తి కలిగి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ నేపథ్యం కలిగినటువంటి రాధాకృష్ణన్ గారి యొక్క విజయం ప్రజలందరి విజయంగా ఈ దేశం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విధించినటువంటి సంకల్పం 2047కు ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్గా రూపుదిద్దేందుకు అత్యంత త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో రాధాకృష్ణన్ గారి యొక్క గెలుపు కూడా ఆ దిశగా దేశాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుందని, ఈ దేశంలో ఉన్నటువంటి కేవలం ఎన్డీఏ కూటమిలోని పార్టీల యొక్క పార్లమెంటు సభ్యులే కాకుండా ఇవాళ విపక్షాల సంబంధించినటువంటి స్వతంత్రులు కూడా అనేక మంది తమ ఆత్మ ప్రభావానుసారం ఇవాళ సిపి రాధాకృష్ణన్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ ఓట్లు వేయడం ఏదైతే ఉందో మరింత కాలం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఈ దేశం కోరుకుంటుంది. అభివృద్ధి జరగాలంటే సంస్కరణలు తీసుకురావాలంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సాధ్యమనే విషయాన్ని ఈ గెలుపు ద్వారా సుస్పష్టమైంది. ఇదే గెలుపును భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. ప్రజలందరూ ఇంకోవైపు జీఎస్టీ సవరణలో ఏదైతే 18% నుంచి 5% తగ్గించడము, 12% నుంచి 0% చేయడము, విద్యార్థులకు రైతులకు మహిళలకు అందరికీ ఉపయుక్తమైనటువంటి ఈ జీఎస్టీ సవరణల వైపు ప్రజలు ఇంకోవైపు సంబరాలు చేసుకుంటుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఉపరాష్ట్రపతి గెలుపును ఇవాళ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాం. భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించినటువంటి సిపి రాధాకృష్ణన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆయనకి అనుకూలంగా ఓటు వేసిన ప్రతి ఒక్క సభ్యునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తిరుపతిలో ఈ యొక్క సంబరాల్ని సిపి రాధాకృష్ణన్ గారు 452 ఓట్లు సాధించడం జరిగింది. వాస్తవానికి 427 ఓట్ల వరకు మాత్రము ఎన్డీఏకి ఉన్నటువంటి బలము. అంటే ఇండీ అలయన్స్కి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఒక 25 ఓట్లు మాకు క్రాస్ కావటం అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని గుర్తెరిగినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు క్రాస్ ఓటింగ్ వేసి ఇంత పెద్ద మెజార్టీ రావడానికి కారణభూతులయ్యారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఒకవైపు జీఎస్టీ సంస్కరణలు 2O సంస్కరణల ద్వారా అత్యంత వెసులుబాటు ప్రజలకి, వినియోగదారులకి, అలాగే వస్తు తయారీ చేసేటటువంటి పరిశ్రమలకి ఊతమిచ్చేటటువంటి విధంగా తీసుకున్న నిర్ణయం, రైతులకి అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం, విద్యార్థులకి సంబంధించినటువంటి వారి చదువుకు అవసరమైనటువంటి పుస్తకాలు కానీ, కిట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి వాటిలో జీఎస్టీని తగ్గించడం, ముఖ్యంగా జీవిత బీమాకి సంబంధించి కానీ అలాగే ప్రమాద బీమాకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియంని 0 చేయటం, అంటే ఎటువంటి పన్ను లేకుండా చేయటం, ఇటువంటి అంశాలన్నీ కూడా గుర్తెరిగినటువంటి సభ్యులందరూ కూడా ఇవాళ రాజ్యసభ
లో చైర్మన్గా వ్యవహరించడానికి ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారికి అవకాశం కల్పించారు. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మిఠాయిలు పంచుకుంటూ తిరుపతిలో ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనడం కూడా నేను ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను.